టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి 15వ వార్డు కౌన్సిలర్ సుష్మిత ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. 15వ వార్డులో కౌన్సిలర్ సుష్మిత ప్రశాంత్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. సంగారెడ్డి రాజంపేట 15వ వార్డు కౌన్సిలర్ దన్నారం సుష్మిత ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వార్డు నుండి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, కౌన్సిలర్స్ మహేష్, వంశీ, ప్రసాద్, కిరణ్, శ్రీకాంత్ గౌడ్, సతీష్ రెడ్డి, శాంతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైద్య శిబిరంలో రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, రాజు, పూజారి ప్రభాకర్, జగన్ మోహన్, టీజేఏసీ లక్ష్మి, పూజారి కృష్ణవేణి, ఆరిఫ్, ఇంతియాజ్, మజీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 పేషెంట్లు ఈ క్యాంపును వినియోగించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారికి రాజంపేట 15వ వార్డు ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజంపేట వార్డులో 15వ వార్డులో మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపు కౌన్సిలర్ సుష్మిత, మరి దానికి గాను ముఖ్య అతిథిగా చైర్మన్ వనితా సంతోష్ కుమార్, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మిగతా కౌన్సిలర్లకి, వార్డు పెద్దలకి, మరి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి క్యాంపు ఉద్దేశం మనందరికీ తెలుసు. ప్రతిదానికి హాస్పిటల్ పోవడం ఇబ్బంది ఉందని మరి ఇక్కడ ఉన్న లోకల్ సుష్మిత మరి ప్రశాంత్ గారు ఇద్దరు కూడా, మరి సంగారెడ్డి కొంచెం దూరంలో ఉంటుంది, పెద్దవాళ్ళు కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళు హాస్పిటల్ పోలేక ఉన్నారు కాబట్టి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే వాళ్ళకింత తోడుగా నీడగా ఉండగలుగుతున్న ఆలోచనతో ఈ క్యాంపు పెట్టడం చాలా సంతోషం. మరి ఇక్కడ మహేశ్వర్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చి ఇక్కడ చూస్తున్న డాక్టర్స్కి, స్టాఫ్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెడిసిన్స్ అన్నీ ఫ్రీ ఇస్తున్నాం, ఏదన్నా మేజర్ ఏమైనా ఉంటే మా మెడికల్ కాలేజ్కి రెఫర్ చేసి సర్జరీ కూడా చేయగలుగుతాం. మరి సర్జరీ కూడా 30%, ఇప్పుడు బయట ఎంత ఉంటుందో మేము 30% ఫీజు తీసుకుంటున్నాం, చాలా తక్కువగా. ఇది సమాజ సేవ కోసం ఆలోచన చేసి మా మెడికల్ కాలేజీ మన జిల్లాలో తోడ్పాటుగా ఉంటుందని చెప్పడం చాలా సంతోషం. వాళ్ళకు కూడా నేను మేనేజ్మెంట్ వాళ్ళకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ 15వ వార్డులో మహేశ్వర మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్కి విచ్చేసిన మన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి గారికి, ఈ వార్డు కౌన్సిలర్ సుష్మిత ప్రశాంత్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్ అందరికీ కూడా, ఈ వార్డు ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి హెల్త్ క్యాంప్ ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రజలకు చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న ప్రస్తుత జీవన శైలి మారినందువల్ల మన వర్క్ స్ట్రెస్ కానీ, రోజు ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా అనారోగ్యం పాలవుతున్నాము. మరి మనం కొంచెం జీవన శైలిలో మార్పు తెచ్చుకుంటే హెల్దీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, అలాగే డైలీ ఎక్సర్సైజ్ చేయడం, శుభ్రత పాటించడం ద్వారా మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన మహేశ్వర కాలేజ్ వారికి
ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు దీనికి సహకరించిన ప్రశాంత్ అన్న గారికి, సుష్మిత గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వార్డు ప్రజలందరూ కూడా ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ ద్వారా అందరికీ ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. డాక్టర్స్ వారి యొక్క సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా మెడిసిన్స్ కూడా అందించడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వార్డులో ఈరోజు ప్రజల అవసరాల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. నేను కౌన్సిలర్ సుష్మిత ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఉన్న అనుష్క సంతోష్ గారికి, అదేవిధంగా ఇక్కడ నాతో పాటు కౌన్సిలర్ అందరూ కూడా విచ్చేసిన కౌన్సిలర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముందుగా మహేశ్వర మెడికల్ కాలేజ్ వారి హాస్పిటల్ వారికి అడిగిన వెంటనే మరి హెల్త్ క్యాంప్ గురించి వాళ్ళు ముందుకు రావడం, నిర్వహించడం, భారీ ఎత్తున నిర్వహించడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే గ్రామంలో రాజంపేట అనేది ఊరు వాతావరణం, విలేజ్ వాతావరణంతో కూడుకున్న ప్రజలు ఉంటాం కాబట్టి మాకు ఎంతో అవసరం ఇలాంటి హెల్త్ క్యాంప్స్. ప్రజలు మనం ఎలక్షన్లో నిలబడినప్పుడు మనం వాగ్దానం చేయడం జరిగింది. సంవత్సరానికి 3 హెల్త్ క్యాంపులు కూడా ప్రొవైడ్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మహేశ్వరం కాలేజ్ వాళ్ళ సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం చైర్మన్ అమ్మ చెప్పినట్టు ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ప్రజలందరూ కూడా శుచిత శుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపెట్టాలని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహేశ్వరం కాలేజీ వారికి మరియు నా వార్డు సభ్యులను మెంబర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు.